సో ఇవన్నీ కరెక్టేనా? మీరు చేంజెస్ చేస్తారు ఇవన్నీ కూడా? ఇవన్నీ కంప్లీట్ అయిన టాపిక్స్ కదా భాష? మ్యూట్లో ఉన్నారు మీరు. మ్యూట్లో ఉన్నారండి మీరు. అన్మ్యూట్లో కానీ. హలో. వినిపిస్తుంది. సో ఇవన్నీ కంప్లీట్ అయినాయేనా? అవును సార్. సో ఇవి 13, 14 కూడా వీడియో బేస్ లెర్నింగ్ కదా, ఇవన్నీ కలర్ చేంజ్ చేసేయండి. డెస్క్టాప్ పైన సేవ్ చేసి ఉంచండి ఈ ఫైల్. ఓకే. ఓకే. అంటే ఇది వీడియోస్ పంపించారా సార్? ఇది మీకు సంబంధించింది. సేమ్ ఎల్లో కలర్ యాడ్ చేసుకోండి. డౌన్కి వెళ్ళండి, ఇంకా ఏమున్నాయి పెండింగ్ చూద్దాం. రికరింగ్ ఇంగ్లీష్. చెప్తాను ఇవన్నీ తర్వాత. డౌన్కి వెళ్ళండి, ఇంకా నేను చూస్తాను వెళ్ళండి. సో ఇన్పుట్ జిఎస్టీ, అవుట్పుట్ జిఎస్టీ కూడా కంప్లీటెడ్ కదా. 30 30 కూడా కంప్లీటెడ్. ఇన్పుట్ జిఎస్టీ, అవుట్పుట్ జిఎస్టీ. ఈ జిఎస్టీ కూడా ఓకేనా సార్? మొత్తం దాంట్లో అంతే అంతే అందులోనే ఉంది. ఇన్పుట్ జిఎస్టీ, అవుట్పుట్ జిఎస్టీ బోత్ ఆర్ సేమ్. ఓకే, ఇది కూడా. ఇంకా డౌన్కి వెళ్ళండి. పోస్టింగ్ కీస్, వ్యాలిడేషన్, సబ్స్క్రిప్షన్. ఇంకా డౌన్కి వెళ్ళండి. ఇది రెడ్లో ఉంచారేంటి? ఇది ఆల్రెడీ అయిపోయింది సార్. కంప్లీట్ అయిపోయింది కదా, కలర్ చేంజ్. అవును. తర్వాత వీడియో బేస్ లెర్నింగ్ అన్ని కూడా కలర్ చేంజ్ చేసేయండి. డిఎంఈ, ఎంబీఆర్ఎస్, ఈబీఆర్ఎస్ ఇవన్నీ. ఎల్ఎస్ఎండబ్ల్యూ ఇవి ఎఫ్ఐ 59 ఉంది, 59 కాదు. ఓకే అంతే. అది ఓకే, అంతే, అది కరెక్టే ఉంది. ఇంకా డౌన్కి వెళ్ళండి. 61, 61 అండ్ 60 కూడా సేవ్ చేయండి. ఇంకా డౌన్కి వెళ్ళండి, ఇంకేమున్నాయి? ఓకే. సో 79 కూడా వీడియో బేస్ లెర్నింగ్. ఇది 79. మేబీ మీకు 1 or 2 టాపిక్స్ యాడ్ అవ్వచ్చు, చెప్తాను, అవి కూడా యాడ్ చేద్దాం తర్వాత. ఓకే సార్. పైకి వెళ్ళండి. వెయిట్. ఎస్ఏపి టెస్టింగ్ ప్రాజెక్ట్ ఒకటి ఉంది కదా, 1 minute. ఓకే, చూడండి. ఫైనాన్షియల్ స్టేట్మెంట్ వెర్షన్ చెప్దాము. ఫైనాన్షియల్ స్టేట్మెంట్ వెర్షన్ ఎఫ్ఎస్వి. తర్వాత వెండర్ బ్యాక్గ్రౌండ్ జాబ్. ఈ రెండు. ఈరోజు ఫైనాన్షియల్ స్టేట్మెంట్ వెర్షన్ చెప్తాను. టుమారో వెండర్, సో వేరియంట్ అండ్ బ్యాక్గ్రౌండ్ జాబ్ చెప్తాను. ఓకేనా? ఈ రెండు మన టార్గెట్, ఈ 2 టాపిక్స్. ఓకే. సో ఫైనాన్షియల్ స్టేట్మెంట్ వెర్షన్ అంటే మీనింగ్ ఏంటి? సో ఫైనాన్షియల్ స్టేట్మెంట్ వెర్షన్ అంటే మీనింగ్ ఏంటి? జఫర్ డైలీ మీరు చేసేయండి స్క్రీన్ షేరింగ్, ఎందుకంటే ఆయన కొంచెం సిస్టంలో ప్రాబ్లం ఉంది కదా, ఎర్రర్స్ వస్తున్నాయి కదా. సర్వర్ సరే ప్రాబ్లం సార్, లేదు. చేయకుండా నేను చేస్తాను సార్. ఓకే. మీరు చేసేయండి. ఓకేనా? ఓకే. చూడండి, ఫైనాన్షియల్ స్టేట్మెంట్ వెర్షన్ అంటే ఏంటి? ఓకే. సో మీకు ఒక షీట్ ఫార్వర్డ్ చేస్తాను చూడండి. ఫైనాన్షియల్ స్టేట్మెంట్ వెర్షన్ అంటే అసలు ఏంటి? మీకు ఒక షీట్ ఫార్వర్డ్ చేస్తాను. One minute. సో ఫైనాన్షియల్ స్టేట్మెంట్ వెర్షన్ అంటే అసలు ఏంటి?
1 minute. సో ఫైనాన్షియల్ స్టేట్మెంట్ వెర్షన్ చాట్ బాక్స్ లో మీకు ఒక షీట్ ఫార్వర్డ్ చేస్తాను చూడండి. సో ఈసీసీ అయినా S/4HANA అయినా సేమ్ ప్రాసెస్. సో ఫైనాన్షియల్ స్టేట్మెంట్ వెర్షన్ అంటే అసలు మీనింగ్ ఏంటి? సో ఈ కాన్ఫిగరేషన్స్ చేద్దాం మనం. మీ చాట్ బాక్స్ లో ఒక షీట్ ఫార్వర్డ్ చేస్తున్నాను. చాట్ బాక్స్ ఓపెన్ చేయండి. FSV ఫైనాన్షియల్ స్టేట్మెంట్ వెర్షన్ అంటే అసలు మీనింగ్ ఏంటో చూద్దాం. సో ఈసీసీ S/4HANA సేమ్ టు సేమ్. ఫైనాన్షియల్ స్టేట్మెంట్ వెర్షన్ FSV అంటారు. సో వాట్ ఈజ్ మీన్ బై ఫైనాన్షియల్ స్టేట్మెంట్ వెర్షన్? ఫైనాన్షియల్ స్టేట్మెంట్ వెర్షన్ అంటే మీనింగ్ ఏంటి? వాట్ ఈజ్ మీన్ బై ఫైనాన్షియల్ స్టేట్మెంట్ వెర్షన్? Financial statement version is nothing but to design the financial statements. Financial statement version is nothing but to design the financial statements, balance sheet and profit and loss accounts. సో ఫైనాన్షియల్ స్టేట్మెంట్ వెర్షన్ అంటే మనం డిజైన్ చేస్తాం క్లయింట్ రిక్వైర్మెంట్ ని బేస్ గా చేసుకుని. ఫైనాన్షియల్ స్టేట్మెంట్ వెర్షన్ ఈజ్ నథింగ్ బట్ టు డిజైన్ ది ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్, బ్యాలెన్స్ షీట్స్ అండ్ ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్. To execute the financial statements is the year-ending activity. So financial statements generate చేయడం అనేది year-ending activity. ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ ఎప్పుడు ఎగ్జిక్యూట్ చేస్తాము? ఇయర్ ఎండింగ్ లో చేస్తాం. ఫైనాన్షియల్ స్టేట్మెంట్ వెర్షన్ ఇస్ నథింగ్ బట్ టు డిజైన్ ది ఫైనాన్షియల్ స్టేట్మెంట్. ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ ని కూడా డిజైన్ చేసుకోవచ్చు. డౌన్కి వెళ్ళండి. సో చార్ట్ ఆఫ్ అకౌంట్ ఫ్లో అంటారు. ఇక్కడ కనిపిస్తుంది కదా ఈ ఇమేజ్ ఏంటిది? చార్ట్ ఆఫ్ అకౌంట్ ఫ్లో అంటారు. చార్ట్ ఆఫ్ అకౌంట్ ఫ్లో. సో ఫస్ట్ మనం ఏం చేసాము? కంపెనీ కోడ్ ని క్రియేట్ చేసాం. కంపెనీ కోడ్ ని బేస్ గా చేసుకుని చార్ట్ ఆఫ్ అకౌంట్స్ ని క్రియేట్ చేసాం. ఫస్ట్ కంపెనీ కోడ్ క్రియేట్ చేసాము, తర్వాత చార్ట్ ఆఫ్ అకౌంట్స్ ని క్రియేట్ చేసాం, లేదంటే చార్ట్ ఆఫ్ అకౌంట్స్ ని కంపెనీ కోడ్ కి అసైన్ చేసాం. సో చార్ట్ ఆఫ్ అకౌంట్స్ ని బేస్ గా చేసుకుని GL గ్రూప్ క్రియేట్ చేస్తాం. GL గ్రూప్ ని బేస్ గా చేసుకుని GL అకౌంట్ క్రియేట్ చేస్తాం. GL అకౌంట్ ని బేస్ గా చేసుకుని అకౌంటింగ్ ఎంట్రీస్ పోస్ట్ చేసాం. అకౌంటింగ్ ఎంట్రీస్ ని బేస్ గా చేసుకుని ఏం చేస్తామో రిపోర్ట్స్ అనేవి జనరేట్ చేస్తాం. AT కోడ్ లో జనరేట్ చేస్తాము, F.01 లేదంటే SAP1T కోడ్ లో జనరేట్ చేస్తాం. దీన్ని ఏమంటారంటే దీని ఫ్లో అంటారు. దిస్ చార్ట్ ఆఫ్ అకౌంట్ ఫ్లో. చార్ట్ ఆఫ్ అకౌంట్ ఫ్లో ఎలా ఉంటుంది? ఫస్ట్ మనం ప్రైమరీ చార్ట్ ఆఫ్ అకౌంట్ ని మన కంపెనీ కోడ్ కి అసైన్ చేస్తాం. Based on the chart of account, we created GL group. Based on the GL group, we created GL accounts. Based on the GL account, we can post the real-time accounting entries. Based on the accounting entries, financial statements will be generated automatically. ఇది యాక్చువల్ ఫ్లో. కానీ ఫైనాన్షియల్ స్టేట్మెంట్ వెర్షన్ అంటే మీనింగ్ ఏంటి? ఇది OB58 ఇక్కడ 28 ఉంది, తప్పండి. OB58 లో మనం ఏం చేస్తామంటే GL గ్రూప్ ని మ్యాప్ చేస్తాం. ఏదైతే మనం OBD4 ట్రాన్సాక్షన్ కోడ్ లో క్రియేట్ చేసామో ఈ GL గ్రూప్స్ అన్ని కూడా మనము మ్యాప్ చేస్తాము. OBD4 లో మనం ఏమైతే క్రియేట్ చేస్తామో ఈ GL గ్రూప్స్ అన్ని కూడా OB58 ట్రాన్సాక్షన్ కోడ్ లో మ్యాప్ చేస్తాం. దీన్ని ఏమంటారు? మ్యాపింగ్ అంటారు. మ్యాపింగ్. OB58 లో మనం ఏమైతే GL అకౌంట్స్ క్రియేట్ చేసామో వాట్ ఆర్ ది GL గ్రూప్స్ we created in OBD4 transaction code. That GL groups we will assign or we will mapping on the OB58 transaction code. This is called FSV, financial statement version అంటాం. ఓకే, డౌన్కి వెళ్ళండి కొంచెం. చూడండి, టు కాన్ఫిగర్ ది ఫైనాన్షియల్ స్టేట్మెంట్ వెర్షన్ ఎక్కడ చేస్తాము? OB58 లో చేస్తాం. ఫైనాన్షియల్ స్టేట్మెంట్ వెర్షన్ కాన్ఫిగరేషన్ చేసేదంతా కూడా OB58 లో చేస్తాము.
To run the financial statement version F.01 SAP1. To run the financial statement version F.01 SAP1 లో చేస్తాము. F.01 SAP1 లో చేస్తాము. Whatever you created the account groups in OBD4, the GL accounts we will assign to the OB58 transaction code. ఫైనాన్షియల్ స్టేట్మెంట్ వెర్షన్ అంటే అసలు మీనింగ్ ఏంటి చూడండి. వాట్ ఎవర్ యు క్రియేటెడ్ ది GL గ్రూప్స్ ఇన్ OBD4 ట్రాన్సాక్షన్ కోడ్, దట్ GL గ్రూప్స్ విల్ అసైన్ ఇన్ OB58. ఏమైతే OBD4 లో మనం క్రియేట్ చేస్తామో ఇవన్నీ కూడా OB58 లో అసైన్ చేస్తాం. OBD4 లో మనం ఏమైతే క్రియేట్ చేస్తామో అవన్నీ కూడా OB58 లో అసైన్ చేస్తాము. దీన్ని ఏమంటారంటే దీన్ని ఏమంటారు దీన్ని మ్యాపింగ్ అంటారు. మ్యాపింగ్ లేదంటే ఫైనాన్షియల్ స్టేట్మెంట్ వెర్షన్, డిజైనింగ్ ది ఫైనాన్షియల్ స్టేట్మెంట్ వెర్షన్ అంటారు. ఓకేనా? సో దిస్ ఈస్ కాల్డ్ గ్రూప్ మ్యాపింగ్. దీన్ని ఏమంటారు? ఇలా మనం అసైన్ చేయడానికి OB58 లో GL గ్రూప్స్ ని అసైన్ చేయడానికి గ్రూప్ మ్యాపింగ్ అంటారు. బేస్డ్ ఆన్ ది గ్రూప్ మ్యాపింగ్ we will execute the financial statements. గ్రూప్ మ్యాపింగ్ ని బేస్ గా చేసుకుని ఫైనాన్షియల్ స్టేట్మెంట్ ని ఎగ్జిక్యూట్ చేస్తాము. బేస్డ్ ఆన్ ది గ్రూప్ మ్యాపింగ్ we will execute the financial statement version F.01. This financial statement reflected with accounting entry postings. సో ఈ ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ అనేవి ఎలా రిఫ్లెక్ట్ అవుతాయి? అకౌంటింగ్ ఎంట్రీస్ ని బేస్ గా చేసుకుని రిఫ్లెక్ట్ అవుతాయి. This is called group mapping. Based on the group mapping, we will execute the financial statement version. These financial statements reflected with accounting entry postings. So accounting entry postings ni base ga chesukoni financial transactions అనేవి రిఫ్లెక్ట్ అవుతాయి. సింపుల్ లాజిక్. OBD4 లో మనం ఏమైతే GL గ్రూప్స్ క్రియేట్ చేస్తామో ఇవన్నీ కూడా OB58 లో అసైన్ చేస్తాం. దీన్ని ఏమంటారంటే గ్రూప్ మ్యాపింగ్ అంటారు. టు డిజైన్ ది ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్. మ్యాపింగ్. FSV అంటే మీరు ఏం చెప్తారు? వాట్ ఎవర్ GL గ్రూప్స్ we created on the OBD4 transaction code, that account groups we will assign in OB58 అని చెప్తారు. నెక్స్ట్, ఫైనాన్షియల్ స్టేట్మెంట్ వెర్షన్ కాన్ఫిగరేషన్ మీన్స్ టు డిజైన్ ది ఫైనాన్షియల్ స్టేట్మెంట్ బేస్డ్ ఆన్ ది క్లయింట్ రిక్వైర్మెంట్. క్లయింట్ రిక్వైర్మెంట్ ని బేస్ గా చేసుకుని మనం ఏం చేస్తాము? డిజైన్ చేస్తాం. క్లయింట్ రిక్వైర్మెంట్ ని బేస్ గా చేసుకుని మనం ఏం చేస్తాము? డిజైన్ చేస్తాము. క్లయింట్ రిక్వైర్మెంట్ ని బేస్ గా చేసుకుని మనం ఏం చేస్తాము? డిజైన్ చేస్తాము. క్లయింట్ రిక్వైర్మెంట్ ని బేస్ గా చేసుకుని మనం ఏం చేస్తాము? డిజైన్ చేస్తాం. అది దీన్ని ఏమంటారు? ఫైనాన్షియల్ స్టేట్మెంట్ వెర్షన్ FSV అంటారు. క్లయింట్ రిక్వైర్మెంట్ ని బేస్ గా చేసుకుని మనం డిజైన్ చేస్తాము. క్లయింట్ రిక్వైర్మెంట్ ని బేస్ గా చేసుకుని మనం డిజైన్ చేస్తాం. దీన్ని ఏమంటారు? FSV అంటే ఫైనాన్షియల్ స్టేట్మెంట్ వెర్షన్ అంటారు. క్లయింట్ రిక్వైర్మెంట్ ని బట్టి చేస్తాం. మన ఇష్టమైనట్టు చేయడానికి లేదు. క్లయింట్ రిక్వైర్మెంట్ ని బేస్ గా చేసుకుని మనము డిజైన్ చేయటం జరుగుతుంది. అది నెక్స్ట్, వన్ మినిట్, కొంచెం డౌట్ వెళ్ళండి. చూడండి, మూవ్ చేయకండి. సో ఆల్ డాక్యుమెంట్ ఎంట్రీ పోస్టింగ్ హ్యాపెన్ at company code level. It means financial statement version we will execute at the company code level for external reporting. All external reporting I'm sorry. So all document entry posting happened at company code level. Company code level లో accounting entries ని పోస్ట్ చేస్తాం. It means financial statement version we will execute at company code level for external reporting. All external reporting we will submit to the government. Why? Because company code is a legal entity. సో మనం జనరేట్ చేసే రిపోర్ట్స్ అన్ని కూడా గవర్నమెంట్ కి సబ్మిట్ చేస్తాం. ఫైనాన్షియల్ స్టేట్మెంట్ వెర్షన్ క్రియేట్ చేయడం వల్ల అడ్వాంటేజ్ ఏంటి? మనము రిపోర్ట్స్ అనేవి జనరేట్ చేస్తాము. ఆ పర్టికులర్ రిపోర్ట్స్ అన్ని కూడా మనము
జనరేట్ చేసి గవర్నమెంట్కి సబ్మిట్ చేస్తాము. వై? బికాస్ కంపెనీ కోడ్ ఇస్ ఏ లీగల్ ఎంటిటీ. కంపెనీ కోడ్ అనేది ఒక లీగల్ ఎంటిటీ అన్నమాట. అది ఓకేనా? నెక్స్ట్ 1 మినిట్ వెయిట్ చేయండి, ఒక షీట్ ఫార్వర్డ్ చేస్తాను. వెయిట్ చేయండి, షీట్ ఫార్వర్డ్ చేస్తున్నాను. చాట్ బాక్స్లో ఒక షీట్ ఉంది, ఓపెన్ చేయండి. చాట్ బాక్స్లో షీట్ ఒకటి ఫార్వర్డ్ చేసి ఓపెన్ చేయండి. అనిపించలేదు సార్, చేయడం లేదు. ఎక్సెల్ షీట్ ఫార్వర్డ్ చేసా కదా, లేదా? చూడండి, ఎక్సెల్ ఒకటి ఫార్వర్డ్ చేస్తాను, ఓపెన్ చేయండి. ఓపెన్ చేశారా? ఓపెన్ అనిపించలేదు సార్ నాకు ఎక్సెల్. కనిపించట్లేదు. మీరు స్క్రీన్ షేరింగ్ కరెక్ట్గా చేయలేదు. ఎంటైర్ స్క్రీన్ చేయాలి. స్క్రీన్ షేరింగ్ అనేది ఎంటైర్ స్క్రీన్ చేయాలి. మీరు ఏం చేస్తారో చూడండి. మీ ఎక్సెల్ షీట్ కనిపించట్లేదు. షేరింగ్ ఆఫ్ చేసి పైన స్టాప్ షేరింగ్ అని ఆప్షన్ ఉంటుంది, దానిపైన క్లిక్ చేసి ఎంటైర్ స్క్రీన్ చేయండి. లేఅవుట్ షేర్ పైన క్లిక్ చేసిన తర్వాత టాప్ లో ఎంటైర్ స్క్రీన్ అని కనిపిస్తుంది. అది దానిపైన క్లిక్ చేస్తే మీరు ఏ విండో ఓపెన్ చేసినా కనిపిస్తుంది. షేర్ సౌండ్ ఆప్టిమైజ్ కాంటాక్ట్ ఓన్లీ. కాదండి, షేర్ పైన క్లిక్ అలాగా జాఫా వెళ్ళి కంగారు పడకండి. షేర్ ఆప్షన్ పైన క్లిక్ చేయండి. పైన టాప్ లో ఎంటైర్ స్క్రీన్ అని ఉంటుంది, అది సెలెక్ట్ చేసుకోవాలి మీరు. మీరు స్క్రీన్ షేర్ చేశారు కదా, మీరు ఎక్సెల్ ఓపెన్ చేశారా? ఎక్సెల్ ఓపెన్ చేయలేదు సార్, అదే కనిపిస్తుంది. చేయండి, ఓపెన్ చేయండి. మరి ఓపెన్ చేయమని చెప్తున్నా కదా. నాకు ఎక్సెల్ చూపెట్టడం లేదు, ఉమ్? ఎక్సెల్ చూపెట్టడం లేదు. మరి మాకెందుకు కనిపించట్లేదు ఎక్సెల్ మీది?
ఓకే అండి. ఎక్సెల్ నాకు కనిపించట్లేదు ఎందుకని. ఒక్క నిమిషం సార్. ఇంతకుముందు ఎందుకు కనిపించలేదు. సరే చూడండి. సో ఇవన్నీ ఏంటి మనం క్రియేట్ చేసినటువంటి జిఎల్ గ్రూప్స్. కొంచెం డౌన్కి వెళ్ళండి. ఇవన్నీ ఏంటి మనం క్రియేట్ చేసిన జిఎల్ గ్రూప్స్. ఓకే, ఇవన్నీ కూడా మనం క్రియేట్ చేసినటువంటి జిఎల్ గ్రూప్స్ ఇవన్నీ. అవును కదా, మనం క్రియేట్ చేసిన జిఎల్ గ్రూప్స్ కదా. సో ఇవన్నీ కూడా ఏ జిఎల్ గ్రూప్ దేని కిందకు వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ షేర్ క్యాపిటల్ అండ్ రిజర్వ్స్, ఈ రెండు కూడా లాంగ్ టర్మ్ లయబిలిటీస్లోకి వస్తాయి. ఈ రెండు కూడా ఈ రెండు దేని కిందకు వస్తాయి, లాంగ్ టర్మ్ లయబిలిటీస్. అక్యుములేటెడ్ డిప్రిసియేషన్ ఎక్స్పెన్సెస్ కిందకు వస్తుంది. ఓకేనా. తర్వాత సెక్యూర్డ్ గ్రూప్ దీని కిందకు వస్తుంది, లాంగ్ టర్మ్ లయబిలిటీస్. ఇవన్నీ కూడా కరెంట్ లయబిలిటీస్ కమ్స్ అండర్ బ్యాలెన్స్ షీట్. ఇట్లా. సో వీటిని ఏం చేస్తాం మనం, ఎగ్జిక్యూట్ చేస్తాం. వీటన్నిటిని కూడా మ్యాప్ చేస్తాం. దీన్ని ఏమంటారు అంటే గ్రూప్ మ్యాపింగ్ అంటారు. గ్రూప్ మ్యాపింగ్. దీన్ని ఏమంటారు, గ్రూప్ మ్యాపింగ్ అంటారు. గ్రూప్ మ్యాపింగ్ అంటారు దీన్ని. అది. సో మనం ఈ గ్రూప్ మ్యాపింగ్ అనేది చేయాలి. గ్రూప్ మ్యాపింగ్ అనేది చేయాలి. సో గ్రూప్ మ్యాపింగ్ అనేది చేద్దాం మనం. 1 మినిట్. సో టీ కోడ్ ఏంటి, ఎస్ఐపి ఓపెన్ చేయండి. టీ కోడ్ ఏంటి, OB58 ట్రాన్సాక్షన్ కోడ్కి వెళ్ళాలి. OB58 మీరు ఇక్కడ క్లిక్ చేయాలి. దీనిపైన క్లిక్ చేయాలి. మీరు లాగిన్ చేయండి. దీనిపైన క్లిక్ చేయండి. ఏమైంది, దానికి లెఫ్ట్ అయ్యారు. స్క్రీన్ షేరింగ్ చేయండి. ఉన్నారుగా. కనిపిస్తుందా సార్? కనిపించట్లేదండి. మీరు స్క్రీన్ షేరింగ్ చేయలేదు, చేయండి. కట్ చేశారా. ఓపెన్ చేయండి. ఎస్ఐపి ఓపెన్ చేయండి. చేసాను సార్. చేశారా. అవును సో సార్. ట్రాన్సాక్షన్ కూడా ఏంటి, OB58 వెళ్ళండి. సో OB58కి వెళ్ళాం. ఓకే. సో ఇక్కడ ఏం చేయాలి, OB58లో న్యూ ఎంట్రీకి వెళ్ళండి. సో ఫైనాన్షియల్ స్టేట్మెంట్ వెర్షన్ ఏదైనా ఒక 4 డిజిట్స్ ఇవ్వచ్చు. ఇవ్వండి, మీ ఇష్టం. ఎనీ 4 డిజిట్స్. మీ కంపెనీ కోడ్ ఇచ్చేయండి. మీ కంపెనీ కోడే మీ ఫైనాన్షియల్ స్టేట్మెంట్ వెర్షన్ ఇవ్వండి. క్రింద డిస్క్రిప్షన్ ఇవ్వండి. ఫైనాన్షియల్ స్టేట్మెంట్ వెర్షన్ POSV. ఫైనాన్షియల్ స్టేట్మెంట్ వెర్షన్ POSV ఇచ్చారు. లేదంటే మీ ఇష్టం. యూ కెన్ సెటప్ ఎనీ 4 డిజిట్స్, న్యూమరికల్ ఆర్ ఆల్ఫా న్యూమరికల్ ఏదైనా ఇవ్వచ్చు. మెయింటైన్ లాంగ్వేజ్ ఇంగ్లీష్. ఇచ్చారు. నెక్స్ట్ చార్ట్ ఆఫ్ అకౌంట్స్ ఏమిద్దాము, మీ ప్రైమరీ చార్ట్ ఆఫ్ అకౌంట్ ఇవ్వాలి. మీ ప్రైమరీ చార్ట్ ఆఫ్ అకౌంట్ ఏం క్రియేట్ చేస్తారో అది ఇవ్వండి. అదేనా. సో మీ అవును సార్. ప్రైమరీ చార్ట్ ఆఫ్ అకౌంట్ ఇచ్చారు. ఓకే. సేవ్ చేయండి. ప్రైమరీ చార్ట్ ఆఫ్ అకౌంట్ కరెక్ట్ ఇచ్చారా. అవును సార్, కరెక్ట్. కంటిన్యూ చేయండి. సో మనం ఏం చేసాము, ప్రైమరీ చార్ట్ ఆఫ్ అకౌంట్ అని ఇచ్చాము. తర్వాత ఫైనాన్షియల్ స్టేట్మెంట్ ఐటమ్స్ పైన క్లిక్ చేయండి. సో ఇక్కడ మన ఫైనాన్షియల్ స్టేట్మెంట్ వెర్షన్ అనేది ఇట్లా సెలెక్ట్లో ఉండాలి.
సెలెక్ట్లో ఉంది. ఈ విధంగా సెలెక్ట్లో ఉండాలి ఫస్ట్. ఇలా ఉన్న తర్వాత క్రియేట్ ఐటమ్స్ పైన క్లిక్ చేయాలి. చేయండి క్రియేట్ ఐటమ్స్. సో ఇక్కడ ఫైనాన్షియల్ స్టేట్మెంట్ వెర్షన్ మనం డిజైన్ చేస్తున్నాం. బ్యాలెన్స్ షీట్ అకౌంట్ టైప్ చేయండి. బ్యాలెన్స్ షీట్ ఇవ్వండి పైన. బ్యాలెన్స్ షీట్ దాని క్రింద ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ కింద ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ ఇవ్వండి. సో ఫైనాన్షియల్ స్టేట్మెంట్ వెర్షన్లో మనం బ్యాలెన్స్ షీట్ అకౌంట్, ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ని ఇచ్చేసాం. కంటిన్యూ. ఇక్కడ యాడ్ అయినాయి చూసారా? ఇది. సో ఫైనాన్షియల్ స్టేట్మెంట్ వెర్షన్లో బ్యాలెన్స్ షీట్ అండ్ ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ అనేది ఇచ్చాం. సో బ్యాలెన్స్ షీట్ని సెలెక్ట్ చేసుకోండి. బ్యాలెన్స్ షీట్ సెలెక్ట్ అంటే మీనింగ్ ఏంటి? లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ ఇలా బ్రాకెట్స్ వస్తాయి. దీని ఏమంటారు? బ్యాలెన్స్ షీట్ని సెలెక్ట్ చేసుకోవడం అంటారు. సెలెక్ట్ చేశారు. క్రియేట్ ఐటమ్స్ క్లిక్ చేయండి పైన టాప్లో క్రియేట్ ఐటమ్స్. సో బ్యాలెన్స్ షీట్ని మనం ఎన్ని రకాలుగా క్రియేట్ చేయొచ్చు, ఎన్ని రకాలుగా డిఫైన్ చేయొచ్చు, లేదంటే ఎన్ని రకాలుగా క్లాసిఫై చేయొచ్చు. అసెట్స్ ఫస్ట్. అసెట్స్ ASSETS అసెట్స్ కింద లయబిలిటీస్. అసెట్స్ లయబిలిటీస్గా మనం క్లాసిఫై చేస్తాం. ఓకే, కంటిన్యూ. అసెట్స్ లయబిలిటీస్ తర్వాత ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ సెలెక్ట్ చేసుకోండి. ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ సెలెక్ట్ చేసుకోండి. క్రియేట్ ఐటమ్స్ క్లిక్ చేయండి. క్రియేట్ ఐటమ్స్. క్రియేట్ ఐటమ్స్ దగ్గర ఏమి ఇవ్వాలి? ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్స్లో ఏమేమి ఉంటాయి? ఇన్కమ్స్ ఇవ్వండి. ఇన్కమ్స్ అండ్ దాని కింద ఎక్స్పెన్సెస్. ఇన్కమ్స్ అండ్ ఎక్స్పెన్సెస్గా డివైడ్ చేసాం. కంటిన్యూ. చూడండి. సో మనం ఫైనాన్షియల్ స్టేట్మెంట్ వెర్షన్ క్రియేట్ చేసాం. దీన్ని 2 పార్ట్స్గా డివైడ్ చేసాం. బ్యాలెన్స్ షీట్ అకౌంట్, ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్. సో ఈ బ్యాలెన్స్ షీట్ అకౌంట్ని అండ్ ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ క్రియేట్ చేసాం. తర్వాత బ్యాలెన్స్ షీట్ అకౌంట్లో ఏముంటాయి? అసెట్స్ లయబిలిటీస్ ఉంటాయి. బ్యాలెన్స్ షీట్ అకౌంట్లో అసెట్స్ లయబిలిటీస్ ఉంటాయి. తర్వాత ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్లో ఏముంటాయి? ఇన్కమ్స్ ఎక్స్పెన్సెస్ ఉంటాయి. ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్లో ఇన్కమ్స్ అండ్ ఎక్స్పెన్సెస్ ఉంటాయి. సో బ్యాలెన్స్ షీట్ అకౌంట్లో అసెట్స్ లయబిలిటీస్ తీసుకున్నాం. ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ని లాస్ అకౌంట్లో ఇన్కమ్స్ ఎక్స్పెన్సెస్ తీసుకున్నాం. ఈ విధంగా తీసుకోవాలి. తర్వాత మళ్ళీ అసెట్స్ సెలెక్ట్ చేసుకోండి. అసెట్స్ సెలెక్ట్ అంటే ఏంటి? బ్రాకెట్స్ వస్తాయి. లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ ఇట్లా బ్రాకెట్స్ అనేవి యాడ్ అవుతాయి. అసెట్స్. సో అసెట్స్ సెలెక్ట్ చేసాం. క్రియేట్ ఐటమ్స్ క్లిక్ చేయండి. ఫిక్స్డ్ అసెట్స్, కరెంట్ అసెట్స్. ఫస్ట్ ఏమో ఫిక్స్డ్ అసెట్స్ ఇవ్వండి. అసెట్స్ ఫిక్స్డ్ అసెట్స్ క్రింద కరెంట్ అసెట్స్. సో ఫిక్స్డ్ అసెట్స్, కరెంట్ అసెట్స్ 2 పార్ట్స్గా డివైడ్ చేసాం. అసెట్స్ని ఫిక్స్డ్ అసెట్స్, కరెంట్ అసెట్స్గా 2 పార్ట్స్గా డివైడ్ చేసాము. కంటిన్యూ. నెక్స్ట్ లయబిలిటీస్ని సెలెక్ట్ చేయండి. క్రియేట్ ఐటమ్స్. లాంగ్ టర్మ్ లయబిలిటీస్ అండ్ షార్ట్ టర్మ్ లయబిలిటీస్ ఇవ్వండి. లాంగ్ టర్మ్ లయబిలిటీస్ దాని కింద షార్ట్ టర్మ్ లయబిలిటీస్ ఇవ్వండి. ఓకే, లాంగ్ టర్మ్ లయబిలిటీస్ అండ్ షార్ట్ టర్మ్ లయబిలిటీస్గా డివైడ్ చేసాం. కంటిన్యూ. నెక్స్ట్ ఇన్కమ్ సెలెక్ట్ చేసుకోండి. ఇన్కమ్స్ ఎన్ని రకాలుగా డివైడ్ చేయొచ్చు? లాంగ్ టర్మ్ ఇన్కమ్స్ని డైరెక్ట్ ఇన్కమ్, ఇండైరెక్ట్ ఇన్కమ్. క్రియేట్ ఐటమ్స్ పైన క్లిక్ చేయాలి.
డైరెక్ట్ ఇన్కమ్, ఇండైరెక్ట్ ఇన్కమ్. డైరెక్ట్ ఇన్కమ్, ఇండైరెక్ట్ ఇన్కమ్. కంటిన్యూ. నెక్స్ట్ ఎక్స్పెన్సెస్ కూడా అంతే. డైరెక్ట్ ఎక్స్పెన్సెస్, ఇండైరెక్ట్ ఎక్స్పెన్సెస్. కంటిన్యూ. ఓకే, ఇట్లా సేవ్ చేయండి. సో ఇట్లా మనం డిఫరెంట్ డైమెన్షన్స్లో మనము ఫైనాన్షియల్ స్టేట్మెంట్ వెర్షన్ని డిజైన్ చేసాం. లేదు ఇంకా కావాలంటే మీ ఇష్టం, ఇంకా మీకు ఇలా కావాలంటే అలా మీరు క్లాసిఫై చేసుకోవచ్చు. కంటిన్యూ. చూడండి, ఫైనాన్షియల్ స్టేట్మెంట్ వెర్షన్ని బ్యాలెన్స్ షీట్ అకౌంట్ అండ్ ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్స్గా డివైడ్ చేసాం. సో బ్యాలెన్స్ షీట్ అకౌంట్లో ఏమేమి వచ్చినాయి? బ్యాలెన్స్ షీట్లో అసెట్స్, లయబిలిటీస్. అగైన్ ఈ అసెట్స్ని ఫిక్స్డ్ అసెట్స్, కరెంట్ అసెట్స్గా క్లాసిఫై చేసాం. లయబిలిటీస్ని లాంగ్ టర్మ్ లయబిలిటీస్, షార్ట్ టర్మ్ లయబిలిటీస్గా క్లాసిఫై చేసాం. తర్వాత ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ ఇండైరెక్ట్ ఇన్కమ్స్, ఎక్స్పెన్సెస్గా క్లాసిఫై చేసాం. ఇన్కమ్లో ఏమేమి ఉన్నాయి? డైరెక్ట్ ఇన్కమ్, ఇండైరెక్ట్ ఇన్కమ్. ఎక్స్పెన్సెస్లో డైరెక్ట్ ఎక్స్పెన్సెస్, ఇండైరెక్ట్ ఎక్స్పెన్సెస్గా క్లాసిఫై చేసాం. దీన్ని ఏమంటారు? ఫైనాన్షియల్ స్టేట్మెంట్ వెర్షన్ డిజైనింగ్ అంటారు. డిజైనింగ్ అంటారు దీన్ని. సేవ్ చేసాం. ఓకేనా? నెక్స్ట్ మనం ఏం చేయాలి? సేవ్ చేసాం. సేవ్ డేటా వాస్ సేవ్డ్. నెక్స్ట్ చూడండి, వీటికి ఏం చేయాలి? మనం వీటికి మనం జిఎల్ అకౌంట్స్ని అసైన్ చేయాలి వీటన్నిటికీ కూడా. దీన్ని ఏమంటారు? గ్రూప్ మ్యాపింగ్. గ్రూప్ మ్యాపింగ్ అంటే టు ఎగ్జిక్యూట్ ది లేదంటే ఎలా చెప్పాలి? గ్రూప్ మ్యాపింగ్ అంటే టు డిజైన్ ది జిఎల్ గ్రూప్స్. జిఎల్ గ్రూప్స్ని జిఎల్ గ్రూప్ని అసైన్ చేస్తున్నాం. ఫర్ ఎగ్జాంపుల్, షీట్ ఓపెన్ చేయండి, ఎక్సెల్ ఓపెన్ చేయండి. ఫర్ ఎగ్జాంపుల్, షేర్ క్యాపిటల్, రిజర్వ్స్ సర్ప్లస్ దీనికి ఎందుకు వస్తాయి? లాంగ్ టర్మ్ లయబిలిటీస్లోకి వస్తాయి. ఈ నెంబర్ సెలెక్ట్ చేసుకోవాలి. ఫ్రమ్ నంబర్ టు నంబర్ని సెలెక్ట్ చేసుకోవాలి. సెలెక్ట్ చేయండి. ఇక్కడ ఈ లైన్ అవసరం లేదండి, దాని కింద నంబర్స్ మాత్రమే సెలెక్ట్ చేసుకోండి. కొంచెం నెంబర్ ఒకటి లాంగ్ టర్మ్ లయబిలిటీస్లోకి వెళ్ళండి. కాపీ చేసుకోండి. కాపీ మీరు పైన కూడా సెలెక్ట్ చేశారు. ఈ లైన్ కూడా ఓకే, కరెక్టే. వెళ్ళండి, కాపీ చేశారు, వెళ్ళండి. లాంగ్ టర్మ్ లయబిలిటీస్ సెలెక్ట్ చేసుకోండి. అసైన్ అకౌంట్స్ పైన క్లిక్ చేయండి. కంట్రోల్ వి. సారీ, ఒకే పేజ్లో ఒకే చోట కాపీ అవుతుంది. దేనిగా సపరేట్ కాపీ చేయండి. ఇక్కడ తీసేయండి ఇక్కడ. నంబర్స్ కాపీ చేయండి. కరెక్టేనా? కాపీ చేయండి, అలా యాడ్ చేయకండి, కాపీ చేయండి. ఫ్రమ్ నెంబర్ కాపీ అయింది, ఫ్రమ్ అకౌంట్ కాపీ అయింది, టు అకౌంట్ కూడా ఇవ్వాలి. ఎక్సెల్లో కాపీ చేయండి పాషా. రెండు ఒకటే ఉండదు కదా. ఎంత ఉంది నెంబరు? మీరు ఫస్ట్ నేను చెప్పేది కంగారు పట్టు, నేను చెప్పేది వినండి. ఫస్ట్ మీరు ఏం చేయాలి? ఈ 2 లైన్స్ కాపీ చేయండి, పేస్ట్ చేయండి. తర్వాత ఈ 2 లైన్స్ కాపీ చేయండి, పేస్ట్ చేయండి. ఓకేనా? వెళ్ళండి. ఫస్ట్ ఆ 2 లైన్స్ కాపీ చేయాలి, తీసేయండి. రైట్ సైడ్ కూడా తీసేయండి. నెక్స్ట్ 2 లైన్స్ కాపీ చేయండి.
వెయిట్ భాష అవన్నీ అవసరం, నేను చెప్పేది వినండి. అవి కాదండి, ఫస్ట్ ఈ 2 లైన్స్ కాపీ చేశారు కదా, తర్వాత చేశాను సార్. అలా కాదండి, అవన్నీ ఎందుకండి బాబు, నాకు ఈ రెండు చేయండి. చూడండి ఇప్పుడు చూడండి, ఇవన్నీ దేనికి ఎందుకు వస్తాయి, ఇవన్నీ లాంగ్ టర్మ్ లోకి వస్తాయి. దాని తర్వాత లాంగ్ టర్మ్ కాదు కదా, అవి ఎందుకు కాపీ చేస్తున్నారు? ఓకే సార్. చూడండి, నేను ఫస్ట్ 2 లైన్స్ మాత్రమే, ఇవి మాత్రమే కాపీ చేయాలి. చేశారు కదా, ఎస్ఐపిలోకి వెళ్ళండి. ఇక్కడ డెబిట్ క్రెడిట్ సెలెక్ట్ చేసుకోవాలి ఇవి. కంటిన్యూ చేయండి. ఓకే, ఇక్కడ యాడ్ అయినా చూసారా? ఇక్కడ ఈ ప్లస్ సింబల్ పైన క్లిక్ చేయండి. ఇక్కడ జిఎల్ అకౌంట్స్ ఉంటే ఇట్లా యాడ్ అవుతాయి. ఓకే, తర్వాత నెక్స్ట్ షీట్ ఓపెన్ చేయండి. ఫస్ట్ 2 లైన్స్ కంప్లీటెడ్. నెక్స్ట్ అక్యుములేటెడ్ డిప్రిసియేషన్ ఎక్స్పెన్సెస్లోకి వస్తుంది. సో ఇండైరెక్ట్ ఎక్స్పెన్సెస్లో కాపీ చేసుకోండి. ఈ లైన్ ఒకటే కాపీ చేసుకోండి. దేనికి ఎందుకు వస్తుంది? ఇండైరెక్ట్ ఎక్స్పెన్సెస్ కింద ఉంది. ఇది ఇండైరెక్ట్ ఎక్స్పెన్సెస్లో యాడ్ చేయండి. డైరెక్ట్లో యాడ్ చేస్తున్నారు మీరు. ఇండైరెక్ట్ ఎక్స్పెన్సెస్ సెలెక్ట్ చేసుకోండి. కంట్రోల్ వి. సెకండ్ లైన్ కూడా కాపీ చేయండి. డెబిట్ క్రెడిట్, వెయిట్ కంగారు పడకండి సార్, డెబిట్ టు క్రెడిట్ సెలెక్ట్ చేసుకోవాలి కదా. కంటిన్యూ. నెక్స్ట్ షీట్ ఓపెన్ చేయండి. ఇవి అయిపోయింది, ఇక్కడ యాడ్ చేసాం. నెక్స్ట్ ఏమున్నాయి చూడండి. సెక్యూర్ లోన్స్ గ్రూప్, అన్సెక్యూర్ లోన్స్ గ్రూప్, లాంగ్ టర్మ్ లయబిలిటీస్లో కాపీ చేయాలి. ఇంతవరకు కాపీ చేయండి. లాంగ్ టర్మ్ లయబిలిటీస్ సెలెక్ట్ చేసుకోండి. ఎస్ఐఎన్ అకౌంట్స్ పైన క్లిక్ చేయాలి. కంట్రోల్ వి. 2 దగ్గర కూడా ఇవ్వండి. కన్ను చేయండి. ఓకే, సో ఇక్కడ ప్లస్ సింబల్ అంటే మీనింగ్ ఏంటి? జిఎల్ అకౌంట్స్ ఉన్నట్లు అర్థం. ప్లస్ సింబల్ చూసారా? వెళ్ళండి సార్, సేవ్లోకి వెళ్ళండి. ప్లస్ సింబల్ అంటే మీనింగ్ ఏంటి? జిఎల్ అకౌంట్ ప్లస్ సింబల్ పైన క్లిక్ చేయండి. అంటే ఈ ఫ్రమ్ జిఎల్ టు జిఎల్ అకౌంట్ నంబర్లో మీరు జిఎల్ అకౌంట్స్ క్రియేట్ చేస్తే యాడ్ అవుతాయి అనమాట. నెక్స్ట్ ఇంకేమున్నాయి చూడండి, 1 by 1 యాడ్ చేయాలి. దీన్నే డిజైన్ చేయడం అంటారు. నెక్స్ట్ కరెంట్ లయబిలిటీస్ వచ్చేసి బ్యాలెన్స్ షీట్లోకి వస్తాయి అంట. కరెంట్ లయబిలిటీస్ సెలెక్ట్ చేసుకోండి. కరెంట్ లయబిలిటీస్ అంటే షార్ట్ టర్మ్ లయబిలిటీస్లో యాడ్ చేసుకోవచ్చు. కరెంట్ లయబిలిటీస్, షార్ట్ టర్మ్ లయబిలిటీస్ ఇది సెలెక్ట్ చేయండి. ఎస్ఐఎన్ అకౌంట్స్, కంట్రోల్ వి. ఇక్కడ కూడా కాపీ చేసి కంట్రోల్ వి. నెక్స్ట్ కాలం. డెబిట్ క్రెడిట్ సెలెక్ట్ చేయాలి. కంటిన్యూ. సో చూసి అక్కడ యాడ్ అయిన చూసారా? ఈ ప్లస్ సింబల్ పైన క్లిక్ చేయండి. ఇవి మీరు క్రియేట్ చేసిన జిఎల్ అకౌంట్స్. ఓకేనా? ఇట్లా ప్రతిదీ యాడ్ చేయాలి, అన్నీ కూడా ప్రతిదీ కూడా యాడ్ చేయాలి. రిమైనింగ్ వెళ్ళండి, ఇంకా ఏమైనా చూడండి. ఇవి అయిపోయినాయి. ఎసెట్స్ కాపీ చేయండి. లాంగ్ టర్మ్ ఎసెట్స్ కాపీ చేయండి. ఎసెట్స్లో ఏమేమి ఉన్నాయి? ఫిక్స్డ్ ఎసెట్స్ కదా. ఎసెట్లోకి వెళ్ళండి. సో ఇక్కడ ఫిక్స్డ్ ఎసెట్స్ పైన ఉంటుంది చూడండి. ఫిక్స్డ్ ఎసెట్స్ తీసుకోండి. ఎస్ఐఎన్ అకౌంట్స్లోకి వెళ్ళండి.
ఇవ్వండి. 2 దగ్గర కూడా ఇవ్వండి. డెబిట్ క్రెడిట్ సెలెక్ట్ చేయాలి. కంటిన్యూ. ఓకే, ఇది క్లియర్ కదా. నెక్స్ట్ వెళ్ళండి. నెక్స్ట్ కరెంట్ బ్యాలెన్స్ షీట్ అకౌంట్. కరెంట్ అసెట్స్ యాడ్ చేసామా? కరెంట్ అసెట్స్ కూడా యాడ్ చేసామా? చేయలేదు సార్. కరెంట్ అసెట్స్ యాడ్ చేసుకోండి. షార్ట్ టర్మ్ కరెంట్ అసెట్స్లో ఏమేమి ఉన్నాయి చూడండి. కరెంట్ అసెట్స్ ఇదేనా? సెలెక్ట్ చేసుకోండి, కాపీ చేసుకోండి. అసైన్ అకౌంట్స్. ఫ్రమ్ జిఎల్ అకౌంట్ టు జిఎల్ అకౌంట్స్ అసైన్ చేయాలి. సేవ్. ఇట్లా దీన్ని ఏమంటారు? టు డిజైన్ ది ఫైనాన్షియల్ స్టేట్మెంట్. ఇక్కడ ప్లస్ సింబల్ ఉంది, ప్లస్ సింబల్ పైన క్లిక్ చేయండి. సో మీరు ఈ జిఎల్ కరెంట్ అసెట్స్ జిఎల్ గ్రూప్లో క్రియేట్ చేస్తున్న జిఎల్ మాస్టర్స్ ఇవన్నీ కూడా ఇట్లా ప్రతిదీ యాడ్ చేయాలి. మీరు చేస్తున్న ప్రతి జిఎల్ గ్రూప్ని కూడా ఇక్కడ మ్యాప్ చేసుకోవాలి. షీట్ ఓపెన్ చేయండి. ఇంకా ఏమున్నాయి సేల్స్ చూడండి. సేల్స్ గ్రూప్, వెయిట్ అదర్ ఇన్కమ్ గ్రూప్, తర్వాత ఇంక్రీజ్ అండ్ డిక్రీజ్ స్టాక్, ఇవన్నీ కూడా ఇన్కమ్లోకి వస్తాయి. సో ఈ లైన్ మొత్తం సెలెక్ట్ చేయండి. డైరెక్ట్ ఇన్కమ్లో యాడ్ చేద్దాం. 3 లైన్స్. డైరెక్ట్ ఇన్కమ్ డౌన్కి వెళ్ళండి. ఎస్ఎన్ అకౌంట్స్, కంట్రోల్ వి. 2 దగ్గర కూడా కాపీ చేయండి. సేవ్ చేయండి. సో ఇక్కడ ప్లస్ సింబల్ అంటే మీనింగ్ ఏంటి? ఇవన్నీ కూడా జిఎల్ అకౌంట్స్ అని అర్థం. మీరు ఎలాబరేట్ చేసి చూస్తే జిఎల్ అకౌంట్స్ అనేవి కనిపిస్తాయి. ఓకేనా? ఇవన్నీ మీరు క్రియేట్ చేసిన జిఎల్ అకౌంట్స్. ఇవన్నీ కూడా మీరు క్రియేట్ చేసిన జిఎల్ అకౌంట్స్. ఓకే, షీట్ ఓపెన్ చేయండి. ఇంకా ఏమున్నాయి? ఎక్స్పెన్సెస్. నెక్స్ట్ ఇవన్నీ కాపీ చేయండి. ఎక్స్పెన్సెస్. డైరెక్ట్ ఎక్స్పెన్సెస్ యాడ్ చేసుకోండి. అసైన్ అకౌంట్స్, కంట్రోల్ వి, కాపీ చేయండి. డెబిట్ క్రెడిట్ సెలెక్ట్ చేసుకోవాలి, కంటిన్యూ చేయండి. కంటిన్యూ. సేవ్ చేయండి. సేవ్ చేసాను. ఇంకా ఉన్నాయి అవి కూడా యాడ్ చేయండి. డైరెక్ట్ ఇన్కమ్, ఎక్స్పెన్సెస్ కింద. హలో, ఎస్ సార్. ఇవి కూడా కాపీ చేయండి. డైరెక్ట్ ఎక్స్పెన్సెస్ సార్. డైరెక్టా ఇండైరెక్టా ఏదైతే దేనికైనా యాడ్ చేసుకోవచ్చు, మీ ఇష్టం, మీకు ఎలా అయితే అలాగా. డైరెక్ట్ ఎక్స్పెన్సెస్ చూసుకుంటాం. ఇవ్వండి.
ఓకే, అట్లా ప్రతిదీ యాడ్ చేసుకోవాలి. సో అంటే ఇక్కడ కాన్ఫిగరేషన్స్ అనేవి చాలా సింపుల్. కింద లాస్ట్ పేజ్ రీచ్ కింద మెసేజ్ సేవ్ అయింది లాస్ట్ పేజ్ ఇస్ రీచ్ లాంగ్ పేజ్ రీచ్డా కంటిన్యూ చేయండి, ఇంకా చేశాను సార్. సేవ్ చేయండి. సేవ్ అవ్వలేదా? సేవ్ అవుతుంది. Save. సేవ్ అయిపోయింది, చూసారా మరి. సో ఇట్లా ప్రతిదీ యాడ్ చేసుకోవాలి. సో దీన్ని ఏమంటారు ఫైనాన్షియల్ స్టేట్మెంట్ ఎఫ్ఎస్వి, ఫైనాన్షియల్ స్టేట్మెంట్ డిజైన్ అంటారు. సో ఏ జిఎల్ గ్రూప్కి సంబంధించినవి ఆ జిఎల్ గ్రూప్లో మనము అసైన్ చేసుకుంటాం. ఫైనాన్షియల్ స్టేట్మెంట్ వెర్షన్ అంటారు. టు ఎగ్జిక్యూట్ ఫైనాన్షియల్ స్టేట్మెంట్ వెర్షన్స్ అంటే మీనింగ్ ఏంటి? టు డిజైన్ ది ఫైనాన్షియల్ స్టేట్మెంట్ బేస్డ్ ఆన్ ది క్లయింట్ రిక్వైర్మెంట్. క్లయింట్ రిక్వైర్మెంట్ని బేస్గా చేసుకుని మనం ఏం చేస్తామంటే డిజైన్ చేస్తాం ఫైనాన్షియల్ స్టేట్మెంట్ వెర్షన్స్ అనేవి. ఇవి ఎక్కడ ఎగ్జిక్యూట్ చేస్తాము? F.01 వెళ్ళండి, F.01కి వెళ్ళండి. ఇంకా కొన్ని ఉన్నాయి సార్. అవసరం లేదు, తర్వాత చేసేయండి మీరు. ఓకే, మీకు అర్థమైంది కదా కాన్సెప్ట్. ఓకే. సేవ్ చేసి F.01కి వెళ్ళండి. F.01. సో ఇక్కడ మనం స్టేట్మెంట్స్ని ఎగ్జిక్యూట్ చేస్తాం, లేదంటే SAP1. ఇక్కడ డ్రాప్ డౌన్, ఇక్కడ మీ కంపెనీ కోడ్ ఇవ్వండి. ఫస్ట్ ప్రైమరీ చార్ట్ ఆఫ్ అకౌంట్ ఇవ్వండి. ఫస్ట్లో పైన ప్రైమరీ చార్ట్ ఆఫ్ అకౌంట్, ఫైనాన్షియల్ స్టేట్మెంట్ వెర్షన్ సెలెక్ట్ చేయండి. చూసారా, ఆటోమేటిక్ సెలెక్ట్ అయిపోయింది. ఇక్కడ చూడండి, ఫైనాన్స్ మీకు ఆటోమేటిక్ వచ్చేసింది. చూసారా, POSVA కదా మీరు ఇచ్చింది, అవును సార్. ఆటోమేటిక్ వచ్చేసింది. ఆటోమేటిక్గా మీ ఫైనాన్షియల్ స్టేట్మెంట్ వెర్షన్ వచ్చింది. ఇంతకుముందు ఏమి ఇచ్చాం మనం? స్టాండర్డ్ ఇచ్చాం, BAUS ఉంటుంది, స్టాండర్డ్ US వాళ్ళు ఇచ్చాం. 0L తర్వాత మనం ఫైనాన్షియల్ స్టేట్మెంట్ ఏంటి లెడ్జర్ కూడా ఇచ్చాము సార్. 0L అట్లా 0L లెడ్జర్ అనేది ఇక్కడ ఆటోమేటిక్ యాడ్ అవుతుంది, మీరు ఇవ్వాల్సిన అవసరం లేదు. తర్వాత బిజినెస్ మనం రిపోర్ట్స్ ఎలా జనరేట్ చేయొచ్చు? బిజినెస్ ఏరియా వైజ్, కరెన్సీ వైజ్, కంట్రీ వైజ్ అట్లా. తర్వాత ఫైనాన్షియల్ స్టేట్మెంట్ వెర్షన్ పిక్ అయింది ఆటోమేటిక్గా. తర్వాత మన రిపోర్టింగ్ ఇయర్, కంపారిజన్ ఇయర్ అంటే లాస్ట్ ఇయర్కి డిఫరెన్సెస్ ఏంటి, తర్వాత పీరియడ్స్ని బేస్గా చేసుకుని. సో ఇట్లా డిఫరెంట్ డైమెన్షన్స్లో ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ని డిజైన్ చేయొచ్చు. ఎగ్జిక్యూట్ చేయండి. ఎగ్జిక్యూట్. ఇదిగో స్టేట్మెంట్ చూసారా, మీరు ఏమైతే చేశారో దాన్ని బట్టి ఆటోమేటిక్గా జనరేట్ అవుతాయి. GL గ్రూప్ వైజ్గా కూడా రిపోర్ట్ జనరేట్ చేసుకోవచ్చు, GL అకౌంట్స్ వైజ్గా కూడా రిపోర్ట్ జనరేట్ చేయొచ్చు, చాలా వస్తాయి. వీటిని మనం ఏం చేస్తాం? ఎక్స్పోర్ట్ చేసుకుని గవర్నమెంట్కి సబ్మిట్ చేస్తాం. 0L అంటే ఏంటి? లీడింగ్ లెడ్జర్, స్టాండర్డ్. ఈ లెడ్జర్ని బేస్గా చేసుకుని రిపోర్ట్స్ అనేవి జనరేట్ చేస్తాం. స్టాండర్డ్ 0L ఇస్ ద స్టాండర్డ్. క్లియర్ కదా? ఎలా ఎక్స్పోర్ట్ చేస్తాం? టాప్లో లిస్ట్లోకి వెళ్ళండి, లిస్ట్. మనం వేరే ఫార్మాట్లో వెళ్దాం. బ్యాక్ వెళ్ళండి, చెప్తాను ఒకసారి. జస్ట్ బ్యాక్. ఇక్కడ మనం లాస్ట్కి వెళ్ళండి, AVL గ్రిడ్ కంట్రోల్ సెలెక్ట్ చేసుకోండి. లాస్ట్లో ఇక్కడ AVL గ్రిడ్ కంట్రోల్, అక్కడ లేఅవుట్ దగ్గర 1 SAP ఇవ్వండి. 1 SAP ఎగ్జిక్యూట్, కంటిన్యూ. చూసారా, ఇవి ఎక్స్పోర్ట్ ఎలా చేస్తాము? ఎక్స్పోర్ట్ టాప్లో లిస్ట్లోకి వెళ్ళండి, ఎక్స్పోర్ట్, స్ప్రెడ్షీట్, డెస్క్టాప్ సెలెక్ట్ చేసుకోండి, సేవ్ చేయండి. ఎలా చేయండి, చూసారా, ఇట్లా రిపోర్ట్స్ అనేవి జనరేట్ చేస్తాం. SAP1 టీ కోడ్ ఉంది, SAP1లో SAP1 అనే టీ కోడ్ ఉంది. సో ఈ టీ కోడ్ని బేస్గా చేసుకుని కూడా మనము రిపోర్ట్స్ని జనరేట్ చేయొచ్చు. ఈ టీ కోడ్ని బేస్గా చేసుకుని కూడా రిపోర్ట్స్ని
జనరేట్ చేయొచ్చు. ఇది ఓకే బ్యాలెన్స్ షీట్ సారీ బ్యాలెన్స్ షీట్ సంబంధించి ఇవన్నీ కూడా బ్యాలెన్స్ సంబంధించినవే. ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ ఉమ్, ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ అన్నీ వస్తాయండి. మీరు ప్రతిదీ ఎగ్జిక్యూట్ చేసి చూడండి. SAP 1లో చేయండి, ప్రతిదీ వస్తుంది. ఓకేనా? ఓకే బ్యాలెన్స్ షీట్ అన్నా ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ అన్నా ఒకటేనండి. ఓకే చదవండి, మొత్తం చదివితే మీకు ఈ మొత్తం చదివితే మీకు అర్థమవుతుంది. ఓకేనా? ఓకే తర్వాత షీట్ ఓపెన్ చేయండి. టుమారో క్లాస్ వాలిడేషన్ సబ్స్టిట్యూషన్ రేపు చేద్దాం. రేపు క్లాస్ ఏంటి? వాలిడేషన్ సబ్స్టిట్యూషన్ టుమారో క్లాస్. సారీ, ఇది చెప్పాలనుకున్నాను కదా. సరే, ఇది తర్వాత చెప్తాను. రేపు క్లాస్ ఏంటంటే వాలిడేషన్ అండ్ సబ్స్టిట్యూషన్. సేవ్ చేయండి ఇంతవరకు. ఫైనాన్షియల్ స్టేట్మెంట్ వెర్షన్ కంప్లీటెడ్. నెక్స్ట్ క్లాస్ వాలిడేషన్ అండ్ సబ్స్టిట్యూషన్ పైన ఉంటుంది చూడండి. ఇంపార్టెంట్ క్లాస్ రేపు చెప్తాను. ఇది 41 రేపు ఇది చెప్తాను. రిమైనింగ్ తర్వాత చేద్దాం. రేపు ఇవి చేద్దాం. ఓకేనా? 2 క్లాసెస్ చెప్తాను రేపు. ఓకే, 1 అవర్ 15 మినిట్స్ పడుతుంది. రేపు చెప్తాను. ఇది క్లియర్ కదా? Yes. మీరు మనకి FSVలో ఏంటంటే ఓన్లీ మ్యాటర్ చదవటం ఒకటేనండి, ఇంకేం లేదు. FSVలో ఓన్లీ మ్యాటర్ ఒకటే చదవండి. కాన్ఫిగరేషన్స్ చాలా సింపుల్. చూసారు కదా మీరు ఎలా చేస్తామో అది. ఓకేనా? రైట్. థ్యాంక్ యూ. బాయ్. గుడ్ నైట్.